స్టేట్ రోడ్ సెంటర్లో పలు సెంటర్లో విధమైన పోస్టర్లు తీసుకున్నారు సార్. మాజీ ముఖ్యమంత్రి లోకేష్ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్ సెంటర్లో ఒకటి, సెంటర్లో ఒకటి ఒకసారి చెప్తామని కేసు ఏంటంటే ఇక్కడ ప్రాంతాల వెంకటగిరి చాలా పీస్ఫుల్గా ఉంటుంది సార్. ఏదో 4 రోజులు రాజకీయాలు చేసుకున్నాం కానీ ఏ పార్టీ మీద ఇక్కడ గొడవలు కక్షలు అది వాతావరణం కలిగిన ప్రాంతం కాదు ఇది. అది వేసి పార్టీ అదే గుంట నక్కలు వెయిట్ చేస్తున్నాయి. నేను అనేది అన్న ఇట్లా గుంట నక్కలు నక్కలు పెట్టున్నారు కదా అక్కడ నక్కలు పెట్టున్నారు కదా దానికి ఏంటంటే అభ్యంతరకరమైన పోస్ట్ ఉంది. అదే కాకుండా మేము కమిషనర్ గారిని కూడా చెప్తున్నాం సార్. ఎందుకంటే కమిషనర్ గారు కనీసం మామూలు శుభాకాంక్షలను పెట్టి తెలుగుదేశం బ్యాంక్ కట్టగానే ఇమీడియట్గా ఆ రోజు దిగుతున్న దాఖలా చాలా ఉండదు. ఎట్లాంటి ఇది మెసేజ్ ఏమి ఇది రెచ్చగొట్టే విధంగా ఉంది. ఇక్కడైతే వెంకటగిరిలో పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారు. అందరూ కూడా ఒక సోదర భావంతో పనిచేసుకునేవాళ్ళు సార్. రెండు పార్టీలు ఉంది. అటువంటిది ఇట్లాంటి రెచ్చగొట్టే విధంగా ఉంది. రేపు దీనికి మా వాళ్ళు ఎవరో ఒకరు చెందడం ఏదో ఒకటి చేస్తే అదొక అలిగేషన్ నాకు ఎందుకు? చట్టపరంగా మీరు చర్యలు తీసుకోండి. చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, వేరువేరుగా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తలకాయలు పెట్టడం గురించే కదా సార్ మనం మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ ఫోటోని అక్కడ వేయాల్సిన అవసరం లేదు కదా సార్. వాళ్ళు వైసీపీ ఇక్కడ ఉండి వాళ్ళందరి మధ్య వాళ్ళ ఫోటో ఆదేశాలు వచ్చినాయి ఆ పార్టీ రాష్ట్ర ఆఫీస్ నుంచి వచ్చాయి సార్. అన్ని దగ్గర కూడా తొమ్మిదిగా ఇదే ఇష్యూ జరుగుతుంది. చిన్న చేయడాలు పల్నాడు జిల్లాలో అయితే తలకాయలు బాగా ఉంటాయి. ఈ ఇష్యూ పల్నాడు రిమూవ్ చేయించడం మేము చేయించడానికి ఎంతవరకు అనేది కనుక్కుంటాం. ఎందుకంటే అలిగేషన్ అయితే మళ్ళీ మీ నోటీస్ వస్తుంది సార్. ఇప్పుడు దాని గురించి మన వాళ్ళు ఎవరు చేస్తారు, కానిస్తారు, అది మీ నోటీస్ వస్తుంది కదా మళ్ళీ. అందువల్ల సార్ ముందుగా మనం ఎందుకు ఆ ఫోటోలు పెట్టడం మా పార్టీ నాయకులు క్రియేట్ చేసుకుంటే అది మీ నోటీస్ లో పెట్టి అదే చెప్తున్నా కనుక్కొని దాన్ని బట్టి తీయమనంటే తీసేస్తారు. మాకేంటంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు లేదా ఆయన పూర్తి చేసుకున్నప్పుడు మాకేం అర్థం కావాలి. అది కమిషనర్ గారు తీసినా టీవీనా మాకు ఇబ్బంది లేదు. మా అధినాయకుడిని మా పార్టీని కించపరుస్తూ చేసిన పోస్టులు మేము చట్టపరంగా చట్టాన్ని గౌరవించడానికి తమరికి ఎంత పత్రం ఇటువంటి ఎవరైనా చేశారో వాళ్ళు తీసుకోవాల్సిందే కోరుతున్నాను.